హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో లూప్ అంటే ఏంటిది, నెక్స్ట్ ఆ లూప్స్లో సి లాంగ్వేజ్లో మనకి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్ అని 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. అందులో ఈరోజు మనం వైల్ లూప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్. సో ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇక్కడ రాసినటువంటి 5 ఏంటిది. ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలి, లేదు ఎన్ లోపు ఉన్న ఈవెన్ నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలి, లేదు ఎన్ లోపు ఉన్న ఆడ్ నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలి అనేది ఒక ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఎన్ వాల్యూ ఇస్తే ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఎలా కనుక్కోవాలి అనేది ఇంకో ప్రోగ్రామ్. సో ఒక ఎన్ వాల్యూ ఇస్తే దానికి సంబంధించిన ఫ్యాక్టోరియల్ ఎలా కనుక్కోవాలి అనేది ఒక ప్రోగ్రామ్. అదేవిధంగా మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్షన్స్ అప్పుడు ఓట్ వేస్తూ ఉంటాము. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఓట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అనేది ఇంకొక ప్రోగ్రామ్. నెక్స్ట్ ఒక నెంబర్ ఇస్తే దాన్ని రివర్స్ ఎలా చేయాలి, రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్. దాంతోపాటుగా ప్యాలెండ్రోమ్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటిది దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లూప్ అంటే ఏంటిది అంటే కొన్ని సెట్ ఆఫ్ స్టెప్స్ని రిపీట్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళామనుకున్నాం. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ చుట్టూ ఒక 108 టైమ్స్ లేకపోతే 3 టైమ్స్ 4-5 టైమ్స్ రిపీట్ చేసి తిరుగుతూ ఉంటాం చూడండి. సో దాన్ని ఏమంటాము, లూప్ అంటాము. అంటే సేమ్ ప్రాసెస్ని సమ్ సెట్ ఆఫ్ టైమ్స్ మనం ఏం చేస్తున్నాము, రిపీట్ చేస్తుంటాము. సో అలా చేయడాన్ని ఏమంటాం మనం, లూప్ అంటాము. సో ఈ లూప్లో మనం ఈరోజు వైల్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో వైల్ లూప్ అంటే ఏంటిది, అది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, దాని సింటాక్స్ ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వైల్ లూప్. సో వైల్ లూప్ని మనం ఏమంటామంటే ఎంట్రీ కండిషన్ చెకింగ్ లూప్ అని కూడా అంటాము. ఎంట్రీ కండిషన్ చెకింగ్ లూప్, లేదా దీన్నే టాప్ కండిషన్ చెకింగ్ లూప్ అని కూడా అంటాము. సో ఎందుకు ఎంట్రీ కండిషన్ చెకింగ్ లూప్, ఎందుకు టాప్ కండిషన్ చెకింగ్ లూప్ అంటాము, ఒకసారి దీని డయాగ్రామ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే చూడండి. ఫస్ట్ ఇక్కడ కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ ఓకే అయితే, ఎస్ అయితే సంథింగ్ ఏదో ప్రాసెస్ ఉంటుంది, సమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తాము, కండిషన్ దగ్గరికి వెళ్తాము. అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ఓకే అయితే సమ్ ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఏమవుతుంది, అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ ప్రాసెస్ చేస్తుంది, మళ్ళీ అప్డేట్ అవుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, ప్రాసెస్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా అంటే మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయినంతసేపు రిపీట్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు బయటకు వచ్చేస్తుంది ఈ లూప్లో నుంచి. ఓకే, సో ఈ విధంగా దీనికి సంబంధించిన ఫ్లో చార్ట్ ఉంటుంది. సో మరి దీన్ని టాప్ కండిషన్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ చూడండి, మనకి కండిషన్ టాప్లో ఉంది, కండిషన్ ఓకే అయితేనే లోపలికి వస్తుంది. అంటే టాప్లో కండిషన్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము, టాప్ కండిషన్ చెకింగ్ లూప్. లేకపోతే ఈ లూప్లోకి ఎంటర్ అయ్యే ముందు కండిషన్ ఉంది కాబట్టి దీన్ని ఎంట్రీ కండిషన్ చెకింగ్ లూప్ అని కూడా అంటాము. సో దీనికి సంబంధించిన సింటాక్స్ చూసినట్లయితే వైల్ అని చెప్పేసి మనం బ్రాకెట్లో కండిషన్ ఇస్తాము. ఈ కండిషన్ ఓకే అయితే ఈ లోపల ఉన్నటువంటి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, సో ఇలా ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఓకే అయితే లోపలికి వచ్చి లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఓకే అయితే మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ స్టేట్మెంట్ చేస్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ స్టేట్మెంట్ చేస్తుంది. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిటి ఏవైతే ఉన్నాయో ఏమవుతున్నాయి, రిపీట్ అవుతున్నాయి. ఎప్పటి వరకు రిపీట్ అవుతాయి అంటే మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయినంతసేపు రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది.
సో ఈ రకంగా మనకి వైల్ సంబంధించిన సింటాక్స్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈరోజు కొన్ని ప్రోగ్రామ్స్ చెప్దాం అనుకున్నాం కదా. సో ఆ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్. సో చూద్దాం. సో ఫస్ట్ అన్నిట్లో లాగానే దీనికి కూడా ఫస్ట్ స్టెప్ ఏంటి? కామన్గా వైడ్ మెయిన్. సో ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని ఇస్తే నాకు ఏమని రావాలి? అవుట్పుట్ 1 2 3 4 5 అని రావాలి. 6 ఇస్తే 1 2 3 4 5 6 రావాలి. 10 ఇస్తే 1 2 3 4 5 6 7 8 9 10 రావాలి. సో n వాల్యూ ఎంత ఇస్తే అక్కడ వరకు నాకు న్యాచురల్ నెంబర్స్ వరుసగా ప్రింట్ కావాలి. సో దానికోసం నేను చేస్తాను అక్కడ అంటే ఇంటీజర్ n అనేది ఒకటి అవసరం. n అనేది ఒకటి అవసరము. దాంతోపాటు మనకి కౌంట్ చేయడం కోసము i అనేది ఒకటి ఇంకోటి అవసరం ఉంటుంది. సో i అంటే ఏంటిదో మనం తర్వాత చూద్దాం. సో చూద్దాం. నెక్స్ట్ ఏంటి? CLR SCR. సో తర్వాత ఏం చేద్దాము? printf ఎంటర్ n వాల్యూ. తర్వాత scanf %d అడ్రస్ ఆఫ్ n. సో ఇక్కడ చూడండి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎంటర్ n వాల్యూ అని అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను 5 ఇచ్చాను అనుకుందాం. సో నాకు ఆన్సర్ ఏం రావాలి? 1 2 3 4 5 అని రావాలి. సో దానికోసం నేను చేస్తాను అంటే ఫస్ట్ 1 ప్రింట్ కావాలి. 1 ప్రింట్ కావాలి కాబట్టి నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి నేను i అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను కదా. సో దీనికి ఏం చేస్తానంటే ఇనిషియల్ వాల్యూ 1 అని ఇస్తాను. ఇనిషియల్ వాల్యూ 1 అని ఇస్తాను. ఇది ఎక్కడ దాకా రావాలి? 5 వరకు. అంటే n వాల్యూ 5 ఇచ్చాను కాబట్టి 5 వరకు. ఒకవేళ n వాల్యూ నేను 10 ఇస్తే 10 వరకు. కాబట్టి నేను ఏం చేస్తానంటే కండిషన్ ఏం చేస్తానంటే వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n. సో n వాల్యూ ఎంత ఇక్కడ? 5. సో చూద్దాము. సో చూడండి ఫస్ట్ ఏం చేస్తాను నేను? printf %d తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చేసి i అన్నాను. తర్వాత ఏమవుతుంది చూద్దాం. సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ n వాల్యూ ఎంత ఇచ్చాను? నేను 5 ఇచ్చాను. n వాల్యూ 5 ఇచ్చాను. i వాల్యూ ఎంత ఇప్పుడు? 1. 1 అనేది 5 కంటే చిన్నదైనా ఎస్ కాబట్టి లోపలికి వస్తుంది 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పైకి వెళ్తుంది. ఇప్పుడు i వాల్యూ ఎంత? 1. 1 అనేది 5 కంటే చిన్నదైనా ఎస్ కాబట్టి మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. 1 5 కంటే చిన్నది కాబట్టి మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. 1 5 కంటే చిన్నది కాబట్టి మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. ఇలా 1 అనేది ఎప్పటికీ ప్రింట్ అవ్వకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఈ లూప్ అనేది ఎప్పటికీ ఎండ్ కాదు. ఎందుకంటే i వాల్యూ అనేది ఎంత? 1. ఈ 1 అనేది ఎప్పటికీ 5ని n వాల్యూ ఎంత? 5 కదా. 5ని రీచ్ కాదు. కాబట్టి ఏమవుతుంది? 1 1 1 1 అనేది ఇలా ప్రింట్ అవ్వకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే ఇన్ఫినైట్ లూప్స్ అంటాము. ఇన్ఫినైట్ లూప్ అంటే ఏంటంటే ఏదైతే లూప్ ఉందో ఆ లూప్ నెవర్ ఎండ్. ఏ లూప్ విచ్ నెవర్ ఎండ్స్ ఇస్ కాల్డ్ ఇన్ఫినైట్ లూప్. సో ఈ లూప్ ఎప్పుడైనా ఎండ్ అవుతుందా? ఎండ్ కాదు, ఎప్పటికీ రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి ఏం చేయాలి? ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటిది అంటే i వాల్యూ ప్రింట్ చేసాము ఓకే, కానీ i వాల్యూని మనం అప్డేట్ చేయలేదు. సో ఫస్ట్ i వాల్యూ 1 ప్రింట్ అయింది. 1 ప్రింట్ అయిన తర్వాత ఏం కావాలి మనకి? i వాల్యూ 2 కావాలి. సో i వాల్యూ 2 కావాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంతకుముందు i వాల్యూ 1 కదా, ఇక్కడ ఏమన్నాను? i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 1 అన్నాను. i ఈక్వల్స్ టు i ప్లస్ 1. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ n వాల్యూ ఎంత? 5. i వాల్యూ ఎంత? 1. సో లోపలికి వచ్చాము. లోపలికి వచ్చి ఏం చేసాము? i వాల్యూ ప్రింట్ చేశాను. i వాల్యూ ఎంత? 1 అనేది ప్రింట్ అయింది. తర్వాత i ఈక్వల్స్ టు i ప్లస్ 1 అన్నాను. అంటే ఇప్పుడు i వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 అనేది 5 కంటే చిన్నదేనా? ఎస్, కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. తర్వాత i వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 5 కంటే చిన్నదేనా? ఎస్, కాబట్టి i వాల్యూ 3 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ప్రింట్ చేసే ఏ వాల్యూ? i వాల్యూ ఎంత? 3 ప్రింట్ అయింది. తర్వాత i వాల్యూ ఎంత అవుతుంది? i ప్లస్ 1 అంటే
4 అవుతుంది. సో 4 అనేది 5 కంటే చిన్నదేనా? ఎస్, కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 ఈక్వల్స్ టు 5 కండిషన్ ఓకేనా? ఓకే, కాబట్టి లోపలికి వస్తుంది 5 కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో 6 అయినప్పుడు ఇక్కడ కండిషన్ ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. సో కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. సో బయటికి రాగానే ఏమవుతుంది? ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు నేను ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాను? 5 ఇచ్చాను కాబట్టి నాకు ఆన్సర్ ఏమొచ్చింది? 1 2 3 4 5 అని వచ్చింది. ఓకే, సో ఈ రకంగా మనం ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఐ ప్లేస్లో ఎన్ వాల్యూ ప్రింట్ చేయమని చెప్పాను. ఐ ప్లేస్లో ఏం ప్రింట్ చేయమని చెప్పాను? ఎన్ వాల్యూ ప్రింట్ చేయమని చెప్పాను. సో అప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది? సో చూడండి, ఐ ప్లేస్లో ఎన్ వాల్యూ ప్రింట్ చేస్తే సేమ్ ఫస్ట్ ఏమవుతుంది? ఎంటర్ ఎన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 అని ఇచ్చాను. ఏమి ఇచ్చాను? 6. సో ఎన్ వాల్యూ ఎంత? ఎన్ వాల్యూ 6 ఇచ్చాను. సో స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? 1. ఐ వాల్యూ ఎంత? సో ఎన్ వాల్యూ 6, ఐ వాల్యూ 1. సో చూడండి, సో 1 అనేది 6 కంటే చిన్నదేనా? ఎస్, కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఏం ప్రింట్ చేయాలంట? ఎన్ వాల్యూ ఎంత? 6 ప్రింట్ అయింది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 6 కంటే చిన్నదేనా? ఎస్, కాబట్టి లోపలికి వస్తుంది. ఎన్ వాల్యూ ప్రింట్ చేయాలి. ఎంత ప్రింట్ అవుతుంది? ఏం ప్రింట్ అవుతుంది? 6 ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 6 ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఎన్ వాల్యూ ప్రింట్ అవుతుంది 6. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఏం ప్రింట్ చేయాలి? ఎన్ వాల్యూ 6. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 ఈక్వల్స్ టు 6 కాబట్టి లోపలికి వస్తుంది. 6 కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? 7 అవుతుంది. 7 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వస్తుంది. సో చూడండి, ఇక్కడ నేను ఎన్ వాల్యూ 5 ఇచ్చి ఇక్కడ ఐ వాల్యూ ప్రింట్ చేసినప్పుడు ఏమో 1 2 3 4 5 వచ్చింది. అదే ఎన్ వాల్యూ 5 ఇచ్చేసి ఎన్ వాల్యూ ప్రింట్ చేస్తే ఏమవుతుంది? ఎన్ వాల్యూ 6 ఎన్ వాల్యూ ఏదైతే ఇచ్చానో అదే ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఐ వాల్యూ ఇచ్చేది అంటే 1 2 3 4 5 6 అని వచ్చేది. ఓకే, సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం స్పేస్ ఇచ్చాము. ఎందుకు స్పేస్ ఇచ్చాము? పర్సంటేజ్ తర్వాత ప్రింట్ చేసేటప్పుడు ఏం చేశాను? స్పేస్ ఇచ్చాను. మరి ఎందుకు స్పేస్ ఇచ్చాను? ఒకవేళ నేను స్పేస్ ఇవ్వకపోతే ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి, ఏం ప్రింట్ చేయాలి? ఐ ప్రింట్ చేయాలి ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు. సో చూడండి, సేమ్ ప్రోగ్రామ్ ఎంటర్ ఎన్ వాల్యూ అన్నప్పుడు నేను 6 ఇచ్చాను. సో ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? 1 అవుతుంది. 1 ప్రింట్ అవుతుంది కదా. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 ఇక్కడ ప్రింట్ అవుతుంది. 3 ఇక్కడ ప్రింట్ అవుతుంది. 4 5 6 ఇలా వరుసగా ప్రింట్ అవుతుంది. ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి మధ్యలో స్పేస్ ఉండదు. ఒకవేళ నేను ఇక్కడ స్పేస్ ఇవ్వకపోయేది ఉంటే, ఓకేనా, ఇక్కడ పర్సంటేజ్ తర్వాత నేను స్పేస్ ఇవ్వలేదు కాబట్టి ఏమయ్యేది? వరుస పెట్టి ప్రింట్ అయ్యేది. సో ఇక్కడ మనకి స్పేస్ కావాలి. ఒక నెంబర్కి మధ్యలో గ్యాప్ రావాలి. గ్యాప్ రావాలప్పుడు ఏం చేయాలి? నేను ఇలా ఇవ్వాలి. లేదు, నాకు నెంబర్స్ ఇలా కాదు, 1 2 3 4 5 6 అని ఇలా ప్రింట్ కావాలి. సో ఏం చేయాలి? ఫస్ట్ ఐ వాల్యూ 1 ప్రింట్ అయింది. 1 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి. అన్నప్పుడు ఏం చేయాలి మనం? స్లాష్ ఎన్. సో చూడండి, సో స్లాష్ ఎన్ అంటే ఏంటి? న్యూ లైన్ కదా. సో ఫస్ట్ ఏమవుతుంది? 1 ప్రింట్ అవుతుంది, న్యూ లైన్కి వెళ్తుంది. 2 ప్రింట్ అవుతుంది, న్యూ లైన్కి వెళ్తుంది. 3 ప్రింట్ అవుతుంది, న్యూ లైన్కి వెళ్తుంది. సో ఈ రకంగా మనం స్లాష్ ఎన్ వాడి ఈ రకంగా అవుట్పుట్ రావచ్చు. సో స్పేస్ ఇస్తేనేమో ఈ రకంగా వస్తుంది, స్లాష్ ఎన్ ఇస్తేనేమో ఈ రకంగా అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇది మనకి న్యాచురల్ నెంబర్స్. సో ఒకవేళ నాకు ఎన్ లోపు ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రోగ్రాంలో 10 అన్నాను. ఈ ప్రోగ్రాంలో ఎన్ వాల్యూ 10 ఇచ్చాను. ఎన్ వాల్యూ 10 ఇస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చింది? 1 2 3 4 5 6 7 8 9 10 అని వస్తుంది. నాకు అలా కాదు, ఎన్ లోపు ఉన్న ఆడ్ నెంబర్స్ రావాలి. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 నెక్స్ట్ 3 రావాలి, తర్వాత 5 రావాలి, తర్వాత 7 రావాలి, తర్వాత 9 రావాలి. సో దానికోసం ఏం చేస్తాను ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఎంటర్ ఎన్ వాల్యూ అన్నాను. ఐ వాల్యూ ఎక్కడ స్టార్ట్ కావాలి? ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు 1 నుంచి స్టార్ట్ కావాలి. తర్వాత ఏం రావాలి? 3 రావాలి. సో 1 ప్రింట్ అయింది. 1 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం రావాలి? నాకు 3 రావాలి. సో 3 రావాలంటే ఏం చేస్తాను నేను ఇక్కడ అంటే i+1 బదులు i+2 అంటాను. సో 1కి 2 యాడ్ అవుతుంది. 1కి 2 యాడ్ అయితే ఏమవుతుంది? 3 అవుతుంది. 3 ప్రింట్ అవుతుంది. తర్వాత 3కి ఏమవుతుంది? మళ్ళీ 2 యాడ్ అవుతుంది. 5 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 5కి ఏమవుతుంది? 2 యాడ్ అవుతుంది. 7 ప్రింట్ అవుతుంది. 7కి 2 ప్రింట్ అవుతుంది. 9 అవుతుంది. 9కి 2 ప్రింట్ యాడ్ అవుతుంది. 11 అవుతుంది. 11 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనం ఆడ్ నెంబర్స్ ప్రోగ్రామ్
చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ n వాల్యూ 10 ఇచ్చాను. సో n వాల్యూ 10 ఇస్తే నాకు ఆన్సర్ ఏమొస్తుంది? ఫస్ట్ i వాల్యూ 1 కాబట్టి 1 ప్రింట్ అయింది. తర్వాత 1కి 2 యాడ్ అవుతుంది. ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 ప్రింట్ అవుతుంది. 3కి 2 యాడ్ అవుతుంది. 3కి 2 యాడ్ అవుతుంది. తర్వాత 5కి 2 యాడ్ అవుతుంది. తర్వాత 9, తర్వాత 11 అవుతుంది. 11 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనం ఆడ్ నెంబర్స్ ప్రోగ్రామ్ చెప్పుకోవచ్చు. ఒకవేళ మరి నాకు ఈవెన్ నెంబర్స్ కావాలి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? సేమ్ 10 ఇచ్చినప్పుడు నాకు 2, 4, 6, 8, 10 అని రావాలి. 2, 4, 6, 8, 10 రావాలి. సో దానికోసం ఏం చేస్తాము? సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు ప్రోగ్రామ్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? న్యాచురల్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ 1 నుంచి స్టార్ట్ అయింది. కానీ ఈవెన్ నెంబర్స్ అన్నాడు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకి 2 నుంచి స్టార్ట్ కావాలి. కాబట్టి మనం ఏం చేద్దాము? ఇనిషియల్ వాల్యూ ఐని 2 అని తీసుకుందాము. ఐ వాల్యూ 2 తీసుకున్నాము. సో 2 అనేది మనం ఎన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇచ్చాము? 10 ఇచ్చాము. సో 2 10 కన్నా చిన్నదే కదా, ఎస్, కాబట్టి లోపలికి వస్తుంది, 2 ప్రింట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? న్యూ లైన్కి వచ్చాము. 2కి ఎంత యాడ్ చేస్తున్నాము? 2 యాడ్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది? 2కి 2 యాడ్ అయితే ఐ వాల్యూ ఎంతమంది ఎంత ఉండే? 2 ఉండే. 2కి 2 యాడ్ అయితే ఏమవుతుంది? 4 10 కన్నా చిన్నదే కాబట్టి మళ్ళీ 4 వస్తుంది. తర్వాత ఏమవుతుంది? 4కి 2 యాడ్ అవుతుంది, 6 అవుతుంది. 6 10 కన్నా చిన్నదే కాబట్టి 6 ప్రింట్ అవుతుంది. తర్వాత 8 అవుతుంది. 8 10 కన్నా చిన్నదే కాబట్టి 8 కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత 10 అవుతుంది. 10 ఈక్వల్స్ టు 10 కాబట్టి 10 కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? 12 అవుతుంది. 12 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనం ఈవెన్ నెంబర్స్ ప్రోగ్రామ్ చెప్పుకోవచ్చు. సో ఇదేంటి? న్యాచురల్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ రావాలంటే ఏం చేయాలి? ఐ వాల్యూ 1 తీసుకోవాలి, 1 ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఆడ్ నెంబర్స్ రావాలంటే ఐ వాల్యూ 1 తీసుకోవాలి, 2 ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అదే ఈవెన్ నెంబర్స్ రావాలంటే ఐ వాల్యూ 2 తీసుకోవాలి, 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ రకంగా మనం న్యాచురల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోగ్రామ్, write a program to find sum of first 10 natural numbers. Write a program to find sum of first 10 natural numbers. సో ఇక్కడ నేను ఎన్ వాల్యూ 7 అని ఇచ్చాను. ఎంటర్ ఎన్ వాల్యూ అని వస్తుంది అనుకుందాం. ఎంటర్ ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాను? 7 ఇస్తే నాకు ఏం రావాలి? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. సో ఇలా రావాలి. ఎంత మొత్తం? 3, 6, 10, 15, 21, 28. 28. సో మనకి ఆన్సర్ ఏం రావాలి? సమ్ ఈజ్ 28. సో ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత? 28. ఎలా వస్తుంది? ఒకసారి చూద్దాం. సో మనం ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాము? 7 ఇచ్చాను. సో నేను ఐ అనేది ఒకటి తీసుకుంటాను. దీని స్టార్టింగ్ వాల్యూ ఎంత అంటే 1 తీసుకుంటాను. మనం కనుక్కోవాల్సింది ఏంటి? సమ్. సో సమ్ కనుక్కోవాలి. సో సమ్ అనేది స్టార్టింగ్ ఎంత, ఇంకా మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి సమ్ వాల్యూ ఎంత? 0 ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇది 7 కంటే చిన్నదే కదా, చిన్నది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? మనం సమ్కి యాడ్ చేయాలి. 1 యాడ్ అయిపోయింది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 7 కంటే చిన్నదేనా? ఎస్, కాబట్టి దీన్ని ఏం చేయాలి? మనం యాడ్ చేసేయాలి. 2ని యాడ్ చేయాలి. తర్వాత ఏమవుతుంది? 3 అవుతుంది. 3 7 కంటే చిన్నదే కాబట్టి 3ని యాడ్ చేయాలి. తర్వాత ఐ వాల్యూ 4 అవుతుంది. 4 చిన్నదే కాబట్టి 4ని యాడ్ చేయాలి. తర్వాత ఐ వాల్యూ 5 అవుతుంది. 5 చిన్నదే కాబట్టి యాడ్ చేయాలి. తర్వాత ఐ వాల్యూ 6 అవుతుంది. 6 చిన్నదే కాబట్టి 6ని కూడా యాడ్ చేయాలి. తర్వాత ఐ వాల్యూ 7 అవుతుంది. 7 కూడా చిన్న ఈక్వల్ కాబట్టి 7 కూడా యాడ్ చేయాలి. తర్వాత ఎప్పుడైతే ఐ వాల్యూ 8 అవుతుందో అప్పుడు మనం స్టాప్ చేసేయాలి. సో దట్ మీన్స్ మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ని
ఆ నెంబర్ వరకు అన్ని న్యాచురల్ నెంబర్స్ని ఒక్కొక్కదాన్ని తీసుకెళ్తూ సమ్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మనం ఐ వాల్యూ ఎన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుందో అప్పుడు స్టాప్ చేసి బయటకు వచ్చేసి సమ్లో నాకు ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని నేను ఇక్కడ ప్రింట్ చేయాలి. అర్థమైందా? సో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి వైడ్ మెయిన్. మనకి ఇక్కడ ఏమేమి అవసరం పడుతున్నాయి, ఇంటీజర్ n, i, సమ్ అనేది అవసరం పడుతుంది. CLR, SAR, printf, enter n వాల్యూ, తర్వాత scanf, percentage address of n. సో ఎంటర్ n వాల్యూ ఇచ్చేసాం. తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనం ఐ వాల్యూ ఇనిషియల్ వాల్యూ ఎంత, i 1, సమ్ కూడా ఎంత, ఇనిషియల్ వాల్యూ 0. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక ప్రాసెస్ చేయాలి. ఎప్పటిదాకా చేయాలి, వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n వరకు, ఐ వాల్యూ n వరకు ఈక్వల్ ఉన్నంతసేపు ఏం చేయాలి, దీన్ని తీసుకుపోయి సమ్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని మన ఐ వాల్యూని సమ్కి యాడ్ చేయాలి. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకుముందు సమ్ ప్లస్ ఐ. సో తర్వాత ఏం చేయాలి, ఐ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. సమ్ వచ్చేసి సమ్కి 1 యాడ్ అయింది. తర్వాత ఐ వాల్యూ ఏమవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ 2 అవుతుంది. 2 అనేది మన n వాల్యూ ఇక్కడ చిన్నది అనుకున్నాం, మళ్ళీ 2 యాడ్ అవుతుంది. తర్వాత 3 అవుతుంది, 3 యాడ్ అవుతుంది, 4 అవుతుంది, 4 యాడ్ అవుతుంది. సో ఇలా n వరకు యాడ్ అవుతుంది. ఎప్పుడైతే n వాల్యూ క్రాస్ చేస్తుందో అప్పుడు బయటకు వచ్చేస్తుంది. సో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఫస్ట్ ఏమడుతుంది, ఎంటర్ n వాల్యూ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 అని ఇచ్చాను. ఎంటర్ n వాల్యూ అయినప్పుడు 6 అని ఇచ్చాను. సో ఫస్ట్ n వాల్యూ ఎంత, 6. ఐ ఎంత, ఇనిషియల్ వాల్యూ 1, సమ్ ఎంత, ఇనిషియల్ వాల్యూ 0. ఓకే, i1 సమ్ 0. 1 అనేది 6 కంటే చిన్నదేనా, ఎస్ కాబట్టి ఏం చేయాలి, మనం సమ్కి ఆ 1ని యాడ్ చేయాలి. సో ఏమవుతుంది, సమ్ ఇప్పుడు 0 + 1 1 అవుతుంది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది, ఇంతకుముందు 1 ఉండే, ఇప్పుడు ఏమవుతుంది 2 అవుతుంది. 2 అనేది 6 కంటే చిన్నదైనా, ఎస్ కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ 2ని తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేయాలి, సమ్కి యాడ్ చేయాలి. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ ఎంత అవుతుంది, ఇప్పుడు సమ్ వాల్యూ 1 + 2 3 అవుతుంది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది, 3. 3 6 కంటే చిన్నదైనా, ఎస్ కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, 3కి ఈ 3ని యాడ్ చేయాలి. సో ఎంత అవుతుంది, 6 అవుతుంది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది, 4 6 కంటే చిన్నదేనా, ఎస్ కాబట్టి ఏం చేయాలి, సమ్ ఆల్రెడీ ఎంత ఉంది, 6. ఆ 6కి ఏం చేయాలి, ఇప్పుడు మనం 4 యాడ్ చేయాలి. ఎంత అవుతుంది, 6కి 4 యాడ్ చేస్తే 10 అవుతుంది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది, 5 అవుతుంది. 5 6 కంటే చిన్నదేనా, కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, సమ్కి యాడ్ చేయాలి. ఎంత అవుతుంది, 15. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది, 6. సో 6 ఈక్వల్స్ టు 6 ఈక్వల్స్ టు 6, ఎస్ ఆర్ నో, ఎస్ కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ 6కి యాడ్ చేయాలి. సో 6ని 15కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 21 అవుతుంది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది, 7 అవుతుంది. 7 అయినప్పుడు ఇక్కడ చూడండి, ఐ వాల్యూ ఎంత, 7, n వాల్యూ 6, చిన్నదా కాదు కాబట్టి ఏమవుతుంది, కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి సమ్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని అవుట్పుట్గా చేయాలి. కాబట్టి ఏం చేయాలి, నేను ప్రింట్ఎఫ్ sum is %d, sum is %d, comma sum. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది, సమ్ ఈజ్ %d అంటే ఆ ప్లేస్లో ఎంత వస్తుంది, 21 వస్తుంది. ఓకే, సో చూడండి, నేను ఎంటర్ n వాల్యూ అన్నప్పుడు 6 ఇస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చింది, 21 అని వచ్చింది. సో ఈ రకంగా మనం ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ చేయవచ్చు. సో దీనికి ఇంత ప్రాసెస్ అవసరం లేదు, డైరెక్ట్గా మనకి ఫార్ములా తెలిస్తే డైరెక్ట్ చేసేయచ్చు. ఎలా చేయొచ్చు, ఫార్ములా తెలిస్తే
సేమ్ ప్రాబ్లమ్ని ఇంకో రకంగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? void main int n comma sum clr ser printf enter n value తర్వాత scanf %d అడ్రస్ ఆఫ్ n తర్వాత సమ్ ఈక్వల్స్ టు ఫార్ములా మనం చిన్నప్పుడు నేర్చుకునే ఉంటాం. ఫస్ట్ టైం నేర్చుకోవడం మీద సమ్ ఏంటిది? n ఇంటూ n+1/2. సో తర్వాత ఏమవుతుంది? printf sum is %d కామా సమ్. సో చూడండి ఏమవుతుంది చూద్దాం. ఫస్ట్ ఎంటర్ n వాల్యూ అడుగుతుంది. సో n వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 8 అని ఇచ్చాను. సో తర్వాత ఏమవుతుంది? n ఇంటూ n+1 అంటే 8 ఇంటూ 9/2 ఎంత? 36. సో సమ్ ఈజ్ 36 అని వచ్చేసింది. సో ఇది ఎప్పుడు అంటే మనకి ఈ ఫార్ములా తెలిస్తే ఇలా చేసేయచ్చు. ఈ ఫార్ములా తెలియలేదు నాకు వైల్ లూప్ యూజ్ చేసి కనుక్కోవాలన్నప్పుడు మనం ఈ రకంగా ప్రోగ్రామ్ చేయవచ్చు. ఓకే, అంటే ఒక ప్రోగ్రామ్కి ఒకటే సొల్యూషన్ ఉండాలని రూల్ ఏమీ లేదు. సో చూడండి ఇప్పుడు సేమ్ ప్రాబ్లంకి ఇదొక సొల్యూషన్, ఇదొక సొల్యూషన్. ఇదేమో మనకి సింపుల్గా అయిపోతుంది ఎప్పుడు అంటే మనకి ఫార్ములా తెలిసినప్పుడు. ఇదేమో మనకి ఫార్ములా తెలియకపోతే ఇలా అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ రాసిన కరెక్టే, ఈ ప్రోగ్రామ్ రాసిన కరెక్టే. సో ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. ఓకే, సో ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ factorial for the given number. Factorial for the given number. మరి ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిది? సో ఇక్కడ చూద్దాం. సో చూడండి ఇక్కడ n వాల్యూ ఎంత ఇచ్చాను? నేను 6 ఇచ్చాను. ఇంతకుముందు ఏం చేసాము? సమ్ కనుక్కున్నాం. ఎలా? 1 + 2 + 3 + 4 + 5 + 6 అని కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే 1 × 2 × 3 × 4 × 5 × 6 ఎంత? సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది? సేమ్ i వాల్యూ 1 × 2 × 3 × చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ మనం ఏం కనుక్కోవాలి? ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి. ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఇంతకుముందు ఉన్న ఫ్యాక్ట్ ఇంటూ i. ఇంతకుముందు మనం చేసింది ఏంటిది? n వాల్యూ 6, i వాల్యూ 1, సమ్ ఈక్వల్స్ ఏం చేసాము? ఇంతకుముందు సమ్ ప్లస్ i చేసాము, ఇంతకుముందు ప్లస్ చేసాము. ఇప్పుడు సేమ్ అదే ఫార్ములా కాకపోతే ప్లస్లో ఇంటూ వచ్చింది. ఇంతకుముందు మనం చేసింది 1 + 2 + 3 + 4 + 5 + 6. ఇప్పుడు చేసింది 1 × 2 × 3 × 4 × 5 × 6. ఇప్పుడు మనం చేయాల్సింది ఇది. సో అంటే ప్లస్లో ఇంటూ చేయాలి. సో ఎలా చేస్తాము? ఓకే, మనం కనుక్కుంది ఇంతకుముందు సమ్ కనుక్కున్నాము. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఫ్యాక్ట్ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనకి ప్రోగ్రాంలో మనకి ఏమేమి అవసరం? n అవసరం, i అవసరం, ఇంకొకటి ఏం అవసరం? సమ్ ప్లేస్లో మనకి ఏం అవసరం? ఫ్యాక్ట్ అవసరము. ఓకే, సో నెక్స్ట్ ఎంటర్ n వాల్యూ అన్నాం. i వాల్యూ ఇనిషియల్ వాల్యూ ఎంత తీసుకున్నాము? 1 తీసుకున్నాము. తర్వాత మనం ఇక్కడ సమ్ కాదు, మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఫ్యాక్ట్. సో ఫ్యాక్ట్ ఇనిషియల్ వాల్యూ ఎంత తీసుకోవాలి అంటే 1 తీసుకోవాలి, 0 తీసుకోవద్దు, 1 తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం చేసేది ఏంటి? ఇక్కడ మనం చేసేది మల్టిప్లికేషన్ కాబట్టి ఇనిషియల్ వాల్యూ 0 తీసుకుంటే దేంతో మల్టిప్లై చేసినా మనకు ఆన్సర్ వచ్చేసి 0 వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇనిషియల్ వాల్యూ 1 తీసుకోవాలి. సో 1 తీసుకొని చేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఫార్ములా సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ i బదులు ఏం చేయాలి? మనం చేసేది ఏంటి? ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు
ఫ్యాక్ట్ ఇంటూ ఐ చేయాలి. ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఓకే, సో ఈ రకంగా మనం ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఏమవుతుంది చూద్దాం. సో చూడండి, ఎంటర్ ఎన్ వాల్యూ అన్నప్పుడు ఏమి ఇచ్చాము, 6 ఇచ్చాము. సో ఎన్ వాల్యూ 6, ఐ ఎంత 1, ఫ్యాక్ట్ ఇనిషియల్ వాల్యూ ఎంత 1. 1 అనేది 6 కంటే చిన్నది కాబట్టి ఏం చేయాలి, 1 ఇంటూ 1 అవుతుంది. సో ఫ్యాక్ట్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 2 అవుతుంది. 2 6 కంటే చిన్నది కాబట్టి మళ్ళా 1 ఇంటూ 2 అవుతుంది. ఎంత అవుతుంది, ఫ్యాక్ట్ వాల్యూ 2 అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 3 అవుతుంది. సో 3 6 కంటే చిన్నది కాబట్టి 2 ఇంటూ 3 6 అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 4 అవుతుంది. 4 అనేది 6 కంటే చిన్నది కాబట్టి 6 ఇంటూ 4 ఎంత అవుతుంది, 24 అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 5 అవుతుంది. ఐ వాల్యూ 5 అవుతుంది. 5 అనేది 6 కంటే చిన్నది కాబట్టి 24 ఇంటూ 5 ఎంత 120 అవుతుంది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఐ వాల్యూ 6 అవుతుంది. 6 ఈక్వల్స్ టు 6 కాబట్టి ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఆల్రెడీ ఫ్యాక్ట్ ఎంత ఉంది, 120 ఇంటూ 6 ఎంత 720. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది, 7 అవుతుంది. 7 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంతకుముందు ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేసాము, ఇప్పుడు ఏం చేయాలి, ఇంతకుముందు సమ్ ప్రింట్ చేసాము, ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేద్దాము, ఫ్యాక్టోరియల్ ఈజ్ పర్సంటేజ్ టీ కామా ఎఫ్ఎస్సిటీ. సో చూడండి నాకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఫ్యాక్టోరియల్ ఈజ్ 720 అని వస్తుంది. సో ఈ రకంగా మనం ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. సో మామూలుగా మనం ఎలక్షన్స్లో ఈవీఎం అంటూ ఉంటాం. సో మరి ఈవీఎంలో ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఓట్స్ ఎలా కౌంట్ చేస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం క్లియర్గా. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మొత్తం నెంబర్ ఆఫ్ ఓట్స్, టోటల్ ఓట్స్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవీఎంలో జస్ట్ ఒక 10 ఉన్నాయి అనుకుందాం, 10 ఓట్స్. సో మనం ఒక 10 ఓట్స్ వేయాలి. సో ఒక 3 పార్టీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఎలక్షన్స్లో. ఏంటి, ఎక్స్ పార్టీ, వై పార్టీ, జెడ్ పార్టీ అని ఒక 3 పార్టీస్ ఉన్నాయి. సో ఈ 3 పార్టీస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇంకా మనకి ఎలక్షన్ స్టార్ట్ కాలేదు. అలాంటప్పుడు ఎక్స్కి ఎన్ని ఓట్లు ఉంటాయి, 0, వైకి ఎన్ని ఓట్లు ఉంటాయి, 0, జెడ్కి కూడా ఎన్ని ఓట్లు ఉంటాయి, 0 ఓట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఓట్స్ వేస్తున్నారు. సో కౌంటర్ అనేది ఒకటి తీసుకుందాం. సో ఫస్ట్ ఓట్ పడింది. సో ఫస్ట్ ఓట్ ఎవరికి పడింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పార్టీకి పడింది అనుకుందాం. సో ఏమవుతుంది, ఎక్స్కి కౌంట్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో కౌంటర్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. కౌంటర్ 2 అవుతుంది. సో సెకండ్ ఓట్ వేస్తున్నారు. సో సెకండ్ ఓట్ వచ్చేసి ఎవరికి పడింది అంటే అది కూడా ఎక్స్కే పడింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్కి ఎన్ని ఓట్లు పడ్డట్టు, 2 ఓట్స్ పడ్డట్టు. తర్వాత కౌంటర్ థర్డ్ పర్సన్ వచ్చాడు, ఓట్ వేస్తున్నాడు. సో థర్డ్ పర్సన్ ఓట్ ఎవరికి వేసాడు అంటే జెడ్కి వేసాడు అనుకుందాం. సో ఇప్పుడు జెడ్ వాల్యూ ఎంత అవుతుంది, ఇంతకుముందు 0 ఓట్స్ ఉండే జెడ్కి ఇప్పుడు ఏంది, ఒక ఓట్ పడింది. తర్వాత ఏమవుతుంది, ఫోర్త్ పర్సన్ ఓటేస్తున్నాడు. సో ఫోర్త్ పర్సన్ ఓటేసేటప్పుడు ఫోర్త్ పర్సన్ ఎవరికి వేసాడంటే ఎక్స్కి వేసాడు అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్కి 3 ఓట్స్ అవుతాయి. తర్వాత ఏమవుతుంది, ఫిఫ్త్ పర్సన్ ఓటేస్తున్నాడు. సో ఫిఫ్త్ పర్సన్ ఓటేసినప్పుడు ఏమవుతుంది, ఎవరికి వేసాడు, ఫిఫ్త్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ వైకి వేసాడు అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఎంత, 1. తర్వాత సిక్స్త్ పర్సన్ ఓటేస్తాడు. సిక్స్త్ పర్సన్ ఎవరికి వేసాడంటే జెడ్కి వేసాడు అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, జెడ్కి ఓట్స్ అన్ని 2. సో తర్వాత సెవెంత్ పర్సన్ ఓటేస్తాడు. సెవెంత్ పర్సన్ ఎవరికి వేసాడంటే ఎక్స్కి వేసాడు. ఎంత అవుతుంది, 4. తర్వాత ఎయిత్ పర్సన్ ఎవరికి వేసాడంటే ఎక్స్కి వేసాడు, 5. నెక్స్ట్ నైన్త్ పర్సన్ ఎవరికి వేసాడంటే జెడ్కి వేసాడు, 3. నెక్స్ట్ టెన్త్ పర్సన్ ఏం చేశాడు, వైకి వేసాడు ఓట్. సో అప్పుడు వై ఓట్స్ ఎన్ని అవుతాయి, 2. సో తర్వాత ఎప్పుడైతే 11th పర్సన్ వస్తాడో అప్పుడు ఏమవుతుంది, ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది. సో ఎందుకంటే 10 పర్సన్స్ అయిపోగానే ఓటింగ్ క్లోజ్. సో 11th పర్సన్కి ఛాన్స్ లేదు, ఎందుకంటే మన దగ్గర అక్కడ ఉన్నది ఓన్లీ 10 ఓట్స్. సో 10 ఓట్స్ పడ్డాయి. సో ఇప్పుడు అంతా అయిపోయినాక రిజల్ట్ రావాలి. రిజల్ట్ వచ్చినప్పుడు మనకి
ఎక్స్కి ఎన్ని ఓట్లు పడ్డాయి, వైకి ఎన్ని ఓట్లు పడ్డాయి, జెడ్కి ఎన్ని ఓట్లు పడ్డాయి మనకి ఇక్కడ డిస్ప్లే కావాలి. సో ఎక్స్కి 5, వైకి 2, జెడ్కి 3. సో ఇలా మనకి డిస్ప్లే కావాలి. ఓకే, సో దీనికోసం మనం ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో చూద్దాము ఫస్ట్ ఈవీఎం ప్రోగ్రామ్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి, వైడ్ మెయిన్. సో మనకి ఇంటీజర్లో టోటల్ ఓట్స్ ఎన్ని మనకి 10 అనుకుందాము. ఎక్స్ ఇనిషియల్ వాల్యూ ఎన్న, ఎక్స్కి ఎన్ని ఓట్లు పడ్డాయి 0, వైకి ఎన్ని స్టార్టింగ్లో 0, జెడ్ కూడా 0, ఎక్స్ పార్టీ, వై పార్టీ, జెడ్ పార్టీ. సో ఇంకోటి కౌంటర్ అంటే దట్ మీన్స్ ఎన్ని ఓట్స్ కౌంట్ చేయడం. సో కౌంటర్ ఎంత 0 ఇనిషియల్గా. సో తర్వాత ఏంది సిఎల్ఆర్, ఎస్సిఆర్, ప్రింట్ఎఫ్, కాదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ ఏమైంది ఎక్స్కి 0, వైకి 0, జెడ్కి 0, కౌంటర్ 0. సో ఇప్పుడు మనకు ఫస్ట్ పర్సన్ ఈ కౌంటర్ అనేది ఎక్కడ దాకా తీసుకుంటే వెళ్ళాలి, మనం కౌంటర్ 10 వరకు రావాలి. సో కౌంటర్ 10 ఎప్పుడైతే 10 రీచ్ అవుతుందో అప్పుడు మనకి ఓటింగ్ క్లోజ్ కావాలి. సో దట్ మీన్స్ వైల్ సి లెస్ దెన్ టీ. సి అంటే ఏంటి కౌంటర్, టీ ఎంత 10, 0 అనేది 10 కన్నా చిన్నదే కదా. సో ఇప్పుడు మనకి కౌంటర్ ప్లస్ అంటే ఒక్క నిమిషం ఇది చూడండి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటి టీ ఎంత 10, ఎక్స్కి ఎన్ని ఓట్లు పడ్డాయి 0, వైకి ఎన్ని 0, జెడ్కి 0, కౌంటర్ ఎంత 0. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ లోపలికి వచ్చాడు. సో ఫస్ట్ పర్సన్ లోపలికి రాగానే ఏమవుతుంది, కౌంటర్ 1 అవుతుంది ఫస్ట్ పర్సన్. సో రాగానే ఇతనికి ఒక మెసేజ్ డిస్ప్లే కావాలి, ఓటు వేయడానికి వెళ్ళగానే ఒక మెసేజ్ డిస్ప్లే కావాలి. ఏమని, ప్రింట్ఎఫ్ 1 ఫర్ ఎక్స్ పార్టీ, 2 వై పార్టీ, 3 జెడ్ పార్టీ. సో తర్వాత ప్రింట్ఎఫ్ /n ఎంటర్ యువర్ ఓట్, ఎంటర్ యువర్ ఓట్. scanf %d అడ్రస్ ఆఫ్ ఓట్ కోసం ఇంకొక వేరియబుల్ తీసుకుందాం vn. సో అడ్రస్ ఆఫ్ v, సో v. సో ఇక్కడ మనకి ఏమడుగుతుంది, ఇది అవుట్పుట్ అనుకుందాం. సో ఫస్ట్ ఏమడుగుతుంది 1 ఎక్స్ పార్టీ, 2 వై పార్టీ, 3 జెడ్ పార్టీ. ఇక్కడ ఏమడుగుతుంది ఎంటర్ యువర్ ఓట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇచ్చాను 1 అని ఇచ్చాను. అంటే ఇప్పుడు నేను ఏ పార్టీకి వేసాను ఓటు, ఎక్స్ పార్టీకి ఓటు వేసాను. వేయగానే ఏం కావాలి నాకు, ఎక్స్కి ఒక ఓట్ యాడ్ అయిపోవాలి. సో ఎక్స్కి ఒక ఓట్ యాడ్ అయిపోవాలి. సో దట్ మీన్స్ ఇఫ్ v is equals to 1, if v is equals to 1 ఏం చేయాలి, x ప్లస్ ప్లస్, else if v is equals to 2, v equals to 2,
x ప్లస్ ప్లస్ సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఇక్కడ చూద్దాం. చూడండి, ఎల్స్ ఇఫ్ v equals to 2 y plus plus else z plus plus. సో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమైంది మనకి, ఇప్పుడు ఎవరికి వేసాను ఓటు, 1కి వేసాను. సో వి ఎంత 1, వి ఎంత 1 కాబట్టి ఏమైంది, 1కి ఈక్వల్ కాబట్టి ఏమైంది, ఎక్స్ ప్లస్ ప్లస్ కావాలి. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళా క్లియర్ స్క్రీన్ ఏమైపోయింది, క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయి మళ్ళీ సెకండ్ పర్సన్ వస్తాడు. సెకండ్ పర్సన్ రాగానే ఏమవుతుంది, మళ్ళా సి వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 కాగానే మళ్ళీ సేమ్ ఇదే అడుగుతుంది. ఆ సెకండ్ పర్సన్ కూడా మళ్ళీ ఏం చేశాడు, ఎక్స్కే ఓటేసాడు అనుకుందాము. సో వి ఈక్వల్స్ టు 1 కాబట్టి ఎక్స్ ప్లస్ ప్లస్ అంటుంది. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది, మళ్ళా ఇంతకుముందు ఎక్స్ వాల్యూ 1 ఉండే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. తర్వాత క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోగానే మళ్ళీ థర్డ్ పర్సన్ వస్తాడు. థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఓట్ అడుగుతుంది. ఓట్ అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఏం చేశాడంటే థర్డ్కి వేసాడు. అప్పుడు ఏమవుతుంది, వి ఈక్వల్స్ టు 1 కాదు, వి ఈక్వల్స్ టు 2 కాదు, వి ఈక్వల్స్ టు 3 కాబట్టి ఏమవుతుంది, జెడ్ ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే దట్ మీన్స్ జెడ్ వాల్యూ 1 అవుతుంది. మళ్ళీ ఇది క్లియర్ అయిపోతుంది. తర్వాత ఫోర్త్ పర్సన్ వస్తాడు. ఫోర్త్ పర్సన్ ఓటేసాడు. సో ఫోర్త్ పర్సన్ ఓటేసింది ఎవరికి అంటే ఎక్స్ కేసాడు. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 2 అవుతుంది, 3 అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఫిఫ్త్ పర్సన్ వస్తాడు. ఫిఫ్త్ పర్సన్ వచ్చేసి మళ్ళా సెకండ్ పార్టీకి ఓటేస్తాడు. సో ఏమవుతుంది, వై వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ పర్సన్ వస్తాడు. సిక్స్త్ పర్సన్ వచ్చినప్పుడు అతను కూడా మళ్ళీ సేమ్ అడుగుతాడు. సో సేమ్ అడిగినప్పుడు ఇతను ఏం చేశాడు, ఓటు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 1కి వేసాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. తర్వాత సెవెంత్ పర్సన్ వస్తాడు. సెవెంత్ పర్సన్ వచ్చినప్పుడు సేమ్ మళ్ళా అడుగుతుంది. అడిగినప్పుడు సో ఇతను 2కి వేసాడు. ఏమవుతుంది, ఇది 2 అయిపోయింది. నెక్స్ట్ ఎయిత్ పర్సన్ వస్తాడు. ఎయిత్ పర్సన్ వచ్చినప్పుడు మళ్ళీ ఓటు అడుగుతాడు. ఓటు అడిగినప్పుడు ఇతను ఎయిత్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అన్నాడు. 3 అన్నప్పుడు ఏమవుతుంది, జెడ్కి యాడ్ అవుతుంది. తర్వాత నైన్త్ పర్సన్ వస్తాడు. కౌంటర్ నైన్త్ పర్సన్ వచ్చినప్పుడు మళ్ళీ ఓటు వేస్తాడు. ఎవరికి వేసాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1కి వేసాడు. ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 5 అయింది. తర్వాత 10th పర్సన్ వస్తాడు. 10th పర్సన్ ఓటు వేసి వచ్చి ఎవరికి వేసాడు అంటే 2కి వేసాడు. సో ఏమవుతుంది, ఇది 3 అవుతుంది. సో 10th పర్సన్ వచ్చేసాడు. సో ఎప్పుడైతే సి వాల్యూ 10 అవుతుంది అప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం వరుస పెట్టి అన్నిటిని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎఫ్ x equals to percentage d slash n, y equals to percentage d slash n, z equals to percentage d, comma x comma y comma z అన్నాను. సో ఏమవుతుంది, x ఈక్వల్స్ టు 5, y ఈక్వల్స్ టు 3, z ఈక్వల్స్ టు 2 అని డిస్ప్లే అవుతుంది. సో ఈ రకంగా మనకి ఈవీఎంకి సంబంధించిన ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్. సో రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్. సో రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది n వాల్యూ 123 అని ఇచ్చాను. నాకు ఏం రావాలి, రివర్స్
ఎంత చెప్పండి 123కి రివర్స్ 321. సో 123 ఇస్తే 321. ఫర్ ఎగ్జాంపుల్ నేను 546 అని ఇచ్చాను, నాకు ఎంత రావాలి 645. సో ఇలా మనం ఏదైతే నెంబర్ ఇస్తామో దానికి రివర్స్ నెంబర్ రావాలి. సో ఏం చేస్తే వస్తుంది, ఎలా వస్తుంది సార్ ఆలోచిద్దాం. సో చూడండి, ఫస్ట్ మనకి 123 ఇచ్చినప్పుడు నాకు ఏం రావాలి, ఫస్ట్ 3 బయటికి రావాలి, తర్వాత 2 రావాలి, తర్వాత 1 రావాలి. సో మనకి ఫస్ట్ 123లో నుంచి 3 బయటికి రావాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక లాజిక్ ఉంటుంది. ఏంటంటే మనం ఏ నెంబర్ ఇచ్చినా కూడా లాస్ట్ డిజిట్ బయటికి రావాలి అంటే ఆ నెంబర్ని 10 తోటి డివైడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన నెంబర్ ఎంత 123 కదా, దీన్ని ఏం చేయాలి మనం 10 తోటి డివైడ్ చేస్తే 10 12 120 పోతే రిమైండర్గా 3 వచ్చింది. సో దట్ మీన్స్ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటిది, రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు రిమైండర్ ఆఫ్ n/10. సో n ని 10తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి రిమైండర్గా ఏమొచ్చింది, మనకి ఫస్ట్ 3 వచ్చింది. ఓకే, సో 3 వచ్చేసింది, ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ మనకి ఏం రావాలి, మరి 2 బయటికి రావాలి. సో 3 వచ్చింది, ఓకే 3 అంటే మనం 10తో డివైడ్ చేస్తే వచ్చింది, ఓకే బాగానే ఉంది. మరి 2 బయటికి రావాలంటే ఏం చేయాలి, మరి అది మధ్యలో ఉంది, 2 అనేది మన మధ్యలో ఉంది. సో లాస్ట్కి ఉంది కాబట్టి మనం 10తో డివైడ్ చేస్తే వచ్చింది. మరి మధ్యలో ఉన్నదాన్ని ఎలా తీసుకురావాలి అంటే సో ఫస్ట్ ఈ 3ని మనం కట్ చేసేద్దాం. సో 3ని ఎలా కట్ చేసేస్తాము అంటే ఇక్కడ చూడండి, మనం 123 కాస్తే ఇక్కడికి వచ్చరికి ఏమైంది 12 అయింది. ఎలా అయింది, అదాన్ని 10 తోటి డివైడ్ చేస్తే 12 అయిపోయింది. సో దానికోసం మనం ఏం చేసాము, ఈ 123 కాస్త 12 కావాలంటే ఏమనాలి, n ఈజ్ ఈక్వల్స్ టు n/10. సో ఇంతకుముందు n వాల్యూ ఎంత ఉండే 123 ఉండే, ఇప్పుడు n వాల్యూ ఏమైంది, ఇంతకుముందు 123 ఉండే, ఇప్పుడు ఏమైంది /10 చేసాం, /10 చేస్తే ఏమైంది 12 అయిపోయింది. ఓకేనా, సో 12 అయింది. 12 అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు n వాల్యూ 12 కదా, మళ్ళీ పైకి వెళ్దాం. పైకి వెళ్ళేసి ఏం చేస్తాం, మళ్ళీ రిమైండర్ ఆఫ్ n/10 చేద్దాము. అంటే n వాల్యూ ఎంత ఇప్పుడు 12ని 10తో డివైడ్ చేస్తే 10 1s 10 పోతే రిమైండర్కి ఏమొచ్చింది 2 వచ్చేసింది. ఓకే 2 వచ్చింది. నెక్స్ట్ మళ్ళా n ఈజ్ ఈక్వల్స్ టు n/10 అన్నాడు. సో n ఈజ్ ఈక్వల్స్ టు n/10 అంటే ఇప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇంతకుముందు 123 ఉండే, ఫస్ట్ 123 కాస్త 12 అయింది, ఇప్పుడు ఏమవుతుంది n వాల్యూ 1 అవుతుంది. సో ఇప్పుడు n వాల్యూ 1, మళ్ళా పైకి వెళ్దాం. సో పైకి వెళ్ళి రిమైండర్ ఆఫ్ n/10 చేద్దాం. అంటే ఏం చేయాలి, 1ని 10తో డివైడ్ చేద్దాం. 1ని 10తో డివైడ్ చేస్తే 10 0s 0 పోతే రిమైండర్ ఎంత 1. సో రిమైండర్ ఎంత 1. ఓకేనా, సో రిమైండర్ 1 వచ్చేసింది. సో ఇప్పుడు n వాల్యూ ఏమవుతుంది, మళ్ళీ n ఈజ్ ఈక్వల్స్ టు n/10 అంటే n వాల్యూ 0 అయిపోయింది. సో ఎప్పుడైతే n వాల్యూ 0 అయిందో అప్పుడు మనం స్టాప్ చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి మనకి ఏమైంది, నేను ఎంత ఇచ్చాను 123 ఇచ్చాను, నాకు 321 వచ్చిందా రాలేదు. సో 3 వచ్చింది, 2 వచ్చింది, 1 వచ్చింది. సో 3 వేరే, 2 వేరే, 1 వేరే. సో 3 డిఫరెంట్ కానీ మనకి ఏం రావాలి 321 రావాలి. సో చూడండి ఫస్ట్ మనకి రిమైండర్ ఎంత వచ్చింది, ఫస్ట్ రిమైండర్ ఎంత వచ్చింది 3 వచ్చింది, తర్వాత రిమైండర్ ఏమొచ్చింది 2 వచ్చింది. సో ఫస్ట్ రిమైండర్ ఎంత 3, తర్వాత రిమైండర్ 2. సో 3 2ని 32 చేయాలి. అంటే ఏం చేయాలి 3 × 10 ఎంత అవుతుంది 30 + 2 ఎంత అవుతుంది 32. సో ఇదేంటి రిమైండర్ పాత ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాల్యూ × 10 + 2. సో 32 అయిపోయింది. సో 32 అయింది, 32 కాస్త 32 అయింది. తర్వాత ఏమొచ్చింది, మళ్ళీ మనకి 1 వచ్చింది. సో 32 1. సో 32 1 ఏం చేయాలి, మనం 321గా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే సేమ్ ఫార్ములా 32 × 10 ప్లస్ రిమైండర్ ఎంత 1. సో 32 × 10 320 + 1 ఎంత అయింది 321. అంటే మనం ఈ 2 స్టెప్స్తో పాటు ఇంకొక స్టెప్ కూడా రిపీట్ చేయాలి. ఏంటది, రివర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇదేంటిది ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న పాత రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఇవేంటి రిమైండర్స్.
పాత రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. సో ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, ఈ స్టెప్స్ తోటి మనకి రివర్స్ నెంబర్ వచ్చేస్తుంది. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దాం. సో చూడండి ఏంటి ప్రోగ్రామ్, రివర్స్ నెంబర్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటి, వైడ్ మెయిన్ మనకి ఏమేమి అవసరం, ఇక్కడ ఇంటీజర్ n ఒకటి అవసరం, రిమైండర్ ఒకటి అవసరం, రివర్స్ ఒకటి అవసరం. CLR SCR printf enter n value, scanf %d address of n. ఓకే, సో మనం ఎంటర్ n వాల్యూ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏమిచ్చాను, ఎంటర్ n వాల్యూ మనం ఎంత ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ 549 అని ఇచ్చాను. n వాల్యూ ఎంత ఇచ్చాను, 549 ఇచ్చాను. సో నాకు ఏం రావాలి, 945 రావాలి. సో ఏం చేస్తే మనకి 945 వస్తుందో చెప్పుకున్నాం కదా, ఈ 3 స్టెప్స్ని రిపీట్ చేయాలి. ఎప్పటిదాకా రిపీట్ చేయాలి, n వాల్యూ 0 కంటే పెద్దగా ఉన్నంతసేపు. సో దానికోసం నేను ఏం చేస్తాను, వైల్. సో ఫస్ట్ ఒక నిమిషం, మనం కనుక్కోవాల్సింది ఏంటి, రివర్స్ కదా. సో రివర్స్ ఇనిషియల్ వాల్యూ ఎంత, 0. తర్వాత ఏం చేయాలి, వైల్ ఏంటది, n గ్రేటర్ దెన్ 0. n అనేది 0 కంటే పెద్దగా ఉన్నంతసేపు ఏం చేయాలి, ఈ 3 స్టెప్స్ని రిపీట్ చేయాలి. ఏంటి అది, రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు రిమైండర్ ఆఫ్ n/10. సో రిమైండర్ ఆఫ్ n/10 అంటే ఇక్కడ రిమైండర్ సింబల్ ఏంటి, పర్సంటేజ్. ఓకే, దీన్ని మాడ్ సింబల్ అంటాము. సో n/10 రిమైండర్ ఆఫ్ n/10 అయిపోయింది. నెక్స్ట్ n ఈక్వల్స్ టు ఏమవుతుంది, n/10. నెక్స్ట్ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకు ముందున్న రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. సో ఇలా ఈ 3 స్టెప్స్ తోటి మనకి ఏమవుతుంది, రివర్స్ వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. సో చూడండి, సో ఇక్కడ మనకి ఎంటర్ n వాల్యూ. సో n వాల్యూ ఎంత ఇచ్చాం మనం, 549. సో స్టార్టింగ్లో రివర్స్ ఎంత, స్టార్టింగ్ రివర్స్ ఎంత, 0. స్టార్టింగ్ రివర్స్ 0. n ఎంత, 549. 549 0 కంటే పెద్దదేనా, ఎస్ కాబట్టి రిమైండర్లోకి ఏమొస్తుంది, రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 549ని మనం ఏం చేయాలి, 10 తోటి డివైడ్ చేస్తే 10 54 540 పోతే రిమైండర్గా 9 వచ్చింది. సో రిమైండర్ ఎంత అయింది, 9 అయిపోయింది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు n/10. n ఈజ్ ఈక్వల్స్ టు n/10 అంటే ఇప్పుడు n వాల్యూ ఏమైంది, 549 కాస్త 54గా మారిపోయింది. తర్వాత రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకు ముందు ఉన్న రివర్స్ ఇంటూ 10 అంటే 0 ఇంటూ 10 ఎంత, 0 ప్లస్ రిమైండర్ ఎంత అవుతుంది, 0 ప్లస్ 9 అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తాం. పైకి వెళ్ళగానే ఏమవుతుంది, n వాల్యూ ఎంత, 54 అనేది 0 కంటే పెద్దదేనా, 0 కంటే పెద్దదే కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ లోపలికి వస్తాము. ఏం చేయాలి, n ఈజ్ ఈక్వల్స్ రిమైండర్ ఈక్వల్స్ టు n%10 అంటే ఏమవుతుంది, ఇప్పుడు 54ని మళ్ళీ ఏం చేయాలి, 10 తోటి చేస్తే 10 5s 50 పోతే రిమైండర్గా ఏమొస్తుంది మనకి, 4 వస్తుంది. సో రిమైండర్గా ఏమొచ్చింది మనకి, ఇంతకుముందు 9 ఉండే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 4 వచ్చింది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు n/10. సో n వాల్యూ ఎంత ఉండే, ఇంతకుముందు 54 ఉండే ఇప్పుడు ఏమవుతుంది, n వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రివర్స్ ఇంటూ 10. ఆల్రెడీ రివర్స్ ఎంత ఉంది, 9 ఉంది. 9 ఇంటూ 10 90 ప్లస్ రిమైండర్ ఎంత, 4 94. ఓకే, నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తాము. n వాల్యూ 5 అనేది 0 కంటే పెద్దదేనా, 5 0 కంటే పెద్దదే కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ లోపలికి వస్తాము. సో ఈసారి 5ని మనం చెక్ చేయాలి. 5ని ఏం చేస్తాము, 10 తోటి డివైడ్ చేస్తాము. 10 zeros 0 పోతే రిమైండర్కి ఎంత వచ్చింది, 5. సో రిమైండర్ ఎంత ఇప్పుడు 5.
నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు n/10. ఇంతకుముందు n వాల్యూ ఎంత ఉండే 5 ఉండే, బై 10 చేస్తే ఏమొచ్చింది మనకు ఆన్సర్ 0 వచ్చేసింది. నెక్స్ట్ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకుముందు ఉన్న రివర్స్ ఇంటూ 10. ఇంతకుముందు ఆల్రెడీ రివర్స్ ఎంత ఉంది 94 ఇంటూ 10 940 ప్లస్ 5 940 ప్లస్ 5 945 అయిపోయింది. సో మళ్ళీ పైకి వెళ్తాము, n వాల్యూ ఎంత 0 అనేది 0 కంటే పెద్దదా కాదు, కాబట్టి కండిషన్ ఫెయిల్ అవుతుంది. బయటకు వచ్చేస్తాము, బయటకు వచ్చేసి ఏం చేయాలి, printf reverse number is %d comma rev. సో చూడండి ఏమైపోయింది, మనకు ఆన్సర్ ఏమొస్తుంది, రివర్స్ నెంబర్ ఈజ్ ఆర్ఈవి. ఆర్ఈవిలో ఎంత ఉంది మనకి 945. ఓకే, సో ఈ విధంగా మనకి రివర్స్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇది రివర్స్ సంబంధించిన ప్రోగ్రామ్. ఓకేనా, నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ఇంకా మనకి ఇంకొక 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏంటది, ఒకటి పాలెండ్రోమ్ ప్రోగ్రామ్, ఇంకొకటి ఆర్మ్స్ట్రాంగ్ ఆర్ నాట్. సో ఫస్ట్ పాలెండ్రోమ్ అంటే ఏంటో చూద్దాం. సో పాలెండ్రోమ్ అంటే ఏంది, మనం ఏదైతే ఒక నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ని రివర్స్ చేసినా కూడా మళ్ళీ మనకి అదే నెంబర్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 549 ఉంది, 549 ఇస్తే మనకి రివర్స్లో ఏమొచ్చింది 945 వచ్చింది. సో ఇది పాలెండ్రోమా కాదు. పాలెండ్రోమ్ అంటే ఏంటిది, మనం ఎన్ వాల్యూ ఏదైతే ఉందో ఎన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనం 123 ఇచ్చాము, రివర్స్లోకి ఎంత వస్తుంది 321 వస్తుంది. సో ఇది పాలెండ్రోమా, 123 అనేది పాలెండ్రోమా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ నేను 424 ఇచ్చాను, రివర్స్లోకి ఏమొస్తుంది 424 వస్తుంది. సో ఇప్పుడు రివర్స్ ఈ 424 అనేది ఏంటిది, పాలెండ్రోమా? ఎస్, పాలెండ్రోమ్. అంటే మనం ఇక్కడ ఈ ప్రాసెస్లో రివర్స్ నెంబర్ కనుక్కుంటాం కదా, మనకి రివర్స్లోకి ఒక వాల్యూ వస్తుంది కదా, ఇదేమో మనం ఇచ్చినటువంటి ఎన్ వాల్యూ, ఇదేమో మనం కనుక్కున్నటువంటి రివర్స్ వాల్యూ. ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు దాన్ని ఏమంటాము, పాలెండ్రోమ్ అంటాము. సో ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన ఎన్ వాల్యూ 424, మనకు వచ్చిన రివర్స్ వచ్చిన వాల్యూ కూడా 424. సో ఇప్పుడు ఇది పాలెండ్రోమ్. పాలెండ్రోమ్ అంటే అర్థమైంది కదా, మనం ఇచ్చిన నెంబర్ మనకి రివర్స్ వచ్చిన నెంబర్ రెండు కూడా ఈక్వల్ అయితే దాన్ని పాలెండ్రోమ్ అంటాము. సో ఇప్పుడు చూడండి, ఈ ప్రాసెస్లో మనం ఏం చేసాము, మనం ఇక్కడ ఎన్ వాల్యూ ఇచ్చాము, ఈ ప్రాసెస్లో రివర్స్ కనుక్కున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం చెప్పండి. సో ఇక్కడ ఎన్ వాల్యూ ఇచ్చాము, ఇక్కడ రివర్స్ కనుక్కున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ నేను 123 ఇచ్చాను, నాకు రివర్స్లోకి ఏమొచ్చింది ఎన్ వాల్యూ 123, రివర్స్ కూడా రివర్స్ ఎంత వచ్చింది 321. ఈ రెండు ఈక్వలా కాదు, కాబట్టి పాలెండ్రోమ్ కాదు. ఒకవేళ ఎన్ వాల్యూ నేను 696 ఇచ్చాను, రివర్స్లోకి ఎంత వస్తుంది 696 వస్తుంది. సో ఇప్పుడు 696 అనేది ఏంటిది, పాలెండ్రోమా? ఎస్, పాలెండ్రోమ్. అంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ ప్రాసెస్ చేసిన తర్వాత బయటకు వచ్చాక చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి, మనం ఇచ్చినటువంటి ఎన్ వాల్యూ మనకు వచ్చినటువంటి రివర్స్ వాల్యూ ఈ రెండు ఈక్వలా కాదా చెక్ చేయాలి. ఒకవేళ ఈక్వల్ అయితేనేమో పాలెండ్రోమ్, లేదంటే నాట్ పాలెండ్రోమ్. సో ఏం చేయాలి చెప్పండి, ఇక్కడ మనం ఇఫ్ n is equals to REV, if n is equals to REV అయితే ఏం చేయాలి మనం, printf palindrome, else printf not palindrome. ఓకే, సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి చూద్దాము. సో ఏమడుతుంది, ఫస్ట్ ఎంటర్ ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాం మనం 696. సో ఏమవుతుంది, ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. సో ఎన్ వాల్యూ ఎంత 696. సో ఫస్ట్ రివర్స్ ఎంత, స్టార్టింగ్ రివర్స్ 0. సో ఏమవుతుంది చూడండి,
ఫస్ట్ 696 లో రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో 0 into 10 సారీ రివర్స్ 0 రిమైండర్ 6 వచ్చింది. తర్వాత n is equals 10/10 అంటే ఇది ఎంత అవుతుంది? 69 అవుతుంది. తర్వాత ఏమవుతుంది? 0 into 10 ప్లస్ రిమైండర్ ఎంత అవుతుంది? ఇది 6 అవుతుంది. 0 + 6 అవుతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ పైకి అవుతుంది. 69 0 కన్నా పెద్దదే. సో మళ్ళీ ఏం చేయాలి? n mod 10 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? సారీ 9 వస్తుంది. నెక్స్ట్ n వాల్యూ ఏమవుతుంది? 69 కాస్త 6 అవుతుంది. తర్వాత ఏం చేస్తాం? మళ్ళా రివర్స్ ఇజ్ ఈక్వల్స్ టు రివర్స్ ఇంటూ 10. రివర్స్ ఇంటూ 10 అంటే ఎంత? 6 into 10 60 + 9 ఎంత? 69 అవుతుంది. తర్వాత మళ్ళా పైకి వెళ్తాము. 6 అనేది 0 కంటే పెద్దదే. మళ్ళా లోపలికి వస్తాము, చెక్ చేస్తాం. ఎంత? n% 10 అంటే ఏమవుతుంది? 6ని 10తో చేస్తే ఎంత వస్తుంది? 10 zeros 0 పోతే సారీ 10 zeros 0 పోతే రిమైండర్ ఎంత? 6. రిమైండర్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. తర్వాత n వాల్యూ ఎంత అవుతుంది? n = 10/10 అంటే n వాల్యూ 0 అయిపోతుంది. తర్వాత రివర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇంతకుముందు ఉన్న రివర్స్ ఎంత? 69 into 10 ప్లస్ రిమైండర్ 69 into 10 690 ప్లస్ రిమైండర్ 696 అవుతుంది. సో తర్వాత n వాల్యూ 0 అవుతుంది కాబట్టి 0 కండిషన్ ఫెయిల్ అవుతుంది. బయటకు వస్తాం. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మనం n వాల్యూను రివర్స్ రెండు చెక్ చేయాలి. రెండు ఈక్వలా? సో n వాల్యూ ఎంత ఇచ్చాము? 696 ఇచ్చాము. మనకి రివర్స్ లెక్క ఎంత వచ్చింది? 696 వచ్చింది. కానీ ఈ ప్రాసెస్ లోపల n వాల్యూ అయిపోయింది 0 అయింది. ఇప్పుడు 0 = 696. 0 = 696. ఎస్ ఆర్ నో? నో కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది? నాట్ పాలిండ్రోమ్ అని వస్తుంది. ఏమొస్తుంది? నాట్ పాలిండ్రోమ్ అని వస్తుంది. మరి 696 నాట్ పాలిండ్రోమా? పాలిండ్రోమే కదా. మరి ఎందుకు అలా వచ్చింది అంటే మనం లాజిక్ కరెక్టే, కానీ ప్రాసెస్లో ఏమవుతుంది? n వాల్యూ 0 అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎప్పుడైతే n వాల్యూ ఇచ్చామో n వాల్యూ ఇస్తాము కదా, ఇచ్చిన తర్వాత ఆ n వాల్యూని ఇంకొక దాంట్లో స్టోర్ చేసుకుందాము. సో దాని పేరు ఏంటిది? t అనుకుందాము. t = n అన్నాను. సో t = n అంటే ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే n వాల్యూ ఇచ్చామో n వాల్యూ ఎంత ఇచ్చాము? 696 ఇచ్చాము. సో n వాల్యూ 696 ఇచ్చాము. సో ఈ 696 పోయి ఎక్కడ స్టోర్ అయింది? టీలో స్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు n వాల్యూ 696 t వాల్యూ కూడా 696. ఈ ప్రాసెస్ లోపల n వాల్యూ ఏమైపోయింది? 0 అయిపోయింది. కానీ మనం ఇచ్చిన వాల్యూ ఇంకొక దగ్గర సేఫ్ గా స్టోర్ అయి ఉంది. ఎక్కడ? టీలో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎంతో చెక్ చేసే బదులు దేంతో చెక్ చేయాలి? టీతో చెక్ చేయాలి. సో టీలో ఎంత ఉంది చెప్పండి? ఇప్పుడు 696 ఉంది. టీలో 696 ఉంది. రివర్స్ ఎంత ఉంది? రివర్స్ లో కూడా 696 ఉంది. సో ఈక్వల్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? పాలిండ్రోమ్ అని వస్తుంది. ఓకే, సో ఈ రకంగా మనం ఈ పాలిండ్రోమ్ ప్రోగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ టీ అనేది దేనికోసము? మన n వాల్యూ ప్రాసెస్ లోపల 0 అవుతుంది కాబట్టి టెంపరీగా ఇంకొక దగ్గర స్టోర్ చేసుకోవడం కోసం మనకి టీ అనేది అవసరం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది. ఏంటది? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో మరి ఈ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటిది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 153 అని ఒక నెంబర్ ఉంది అనుకుందాం. ఎంత? 153. సో ఇక్కడ ఆర్మ్ ఎంత వస్తుందంటే 3³ + 5³ + 1³ ఎంత? 27 + 125 + 1 అంటే మన ఇందులో ఉన్న డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ డిజిట్స్ యొక్క క్యూబ్స్ 1³ + 5³ + 3³ 1³ 5³ 3³ ఒక నెంబర్లోని ఇండివిజువల్ డిజిట్స్ అన్నిటి యొక్క క్యూబ్స్ కలిపితే మళ్ళా మనకి అదే నెంబర్ రావాలి. ఒక నెంబర్లోని ఇండివిజువల్ డిజిట్స్ యొక్క క్యూబ్స్ కలిపితే
మళ్ళీ మనకు అదే నెంబర్ వస్తే దాన్ని ఏమంటాము ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటాము. సో మరి దీనికి లాజిక్ ఏంటిది అంటే సేమ్ లాజిక్ ఉంటుంది, కాకపోతే ఒకసారి చూద్దాం. సో లాజిక్ చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి మనం, ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాను 153 ఇచ్చాను. సో నెక్స్ట్ నాకు ఫస్ట్ ఏం రావాలి 3 రావాలి. 3 రావాలంటే సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ ఏంటిది, రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకుముందున్న రిమైండర్ ఈక్వల్స్ టు n% 10 అంటే n mod 10. సో రిమైండర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, n ఈజ్ ఈక్వల్స్ టు n/10 అంటే నెక్స్ట్ టైం n వాల్యూ 15 అయిపోతుంది. ఓకే బాగానే ఉంది. మరి ఇంతకుముందు చేసిన పని ఏంటిది, రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకుముందు ఉన్న రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఇది ఇంతకుముందు రివర్స్ నెంబర్ ప్రాబ్లం. మరి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది, ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఏంటిది, మనకు ఏమొచ్చింది ఫస్ట్ 3 వచ్చింది. సో 3 క్యూబ్ కనుక్కోవాలి. సో ఆర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏదైతే రిమైండర్ వచ్చిందో, రిమైండర్ ఏమొచ్చింది మనకి ఇక్కడ 3 అంటే రిమైండర్ ఇంటూ రిమైండర్ క్యూబ్ అంటే అదే కదా, రిమైండర్ ఇంటూ రిమైండర్. ఓకే బాగానే వచ్చింది. సో దట్ మీన్స్ మనకి ఇప్పుడు ఎంత వచ్చింది ఆమ్లోకి, సో రిమైండర్ ఎంత 3 కదా, సో రిమైండర్ 3 కాబట్టి ఆమ్లోకి ఎంత వచ్చింది 27 వచ్చింది. నెక్స్ట్ టైం ఏం చేస్తాం మనం, మళ్ళీ పైకి వెళ్తాము 15ని చెక్ చేస్తాం. 15ని 10తో చేస్తే వస్తుంది 10 1s 10 పోతే రిమైండర్ ఏమొచ్చింది 5 వచ్చింది. సో నెక్స్ట్ n వాల్యూ ఏమవుతుంది 1 అయిపోతుంది. n వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆర్మ్ ఈక్వల్స్ టు 5 × 5 × 5 ఎంత 5 × 5 × 5 125. ఈ 125ని తీసుకెళ్ళి ఏం చేయాలి, ఇంతకుముందు ఉన్న దానికి యాడ్ చేయాలి. ఇంతకుముందు ఆల్రెడీ ఆమ్లో ఎంత ఉంది, ఆమ్లో ఆల్రెడీ ఎంత ఉంది 27 ఉంది. 27కి ఇప్పుడు ఇది ఎంత 27. ఈ 27కి ఏం చేయాలి ఇప్పుడు మనం, ఈ 125ని యాడ్ చేయాలి. 5 × 5 × 5 5 × 5 × 5 125 ఎంత అవుతుంది 152. సో ఇప్పుడు ఆమ్లోకి ఎంత వచ్చింది 152 వచ్చింది. నెక్స్ట్ n వాల్యూ ఎంత ఇప్పుడు 1. ఈ 1 ఏం చేద్దాం, మళ్ళా 1ని 10తో చేద్దాము. 10 zeros 0 పోతే రిమైండర్కి ఏమొచ్చింది ఈసారి 1 వచ్చింది. నెక్స్ట్ n వాల్యూ ఏమవుతుంది, ఇది కూడా పోయి 0 అయిపోతుంది. n వాల్యూ 0 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకుముందు ఉన్న ఆర్మ్ ఎంత 152 ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఎంత మనకి 1 × 1 × 1 ఎంత అవుతుంది 1 అవుతుంది. సో 152 ప్లస్ 1 ఎంత 153. ఓకేనా. సో ఇప్పుడు ఆమ్లోకి ఎంత వచ్చింది 153 వచ్చింది. మనం ఇచ్చిన n వాల్యూ ఎంత 153. సో రెండు ఈక్వల్ కాబట్టి ఏంటిది అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఓకేనా. సో సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇక్కడ మనం రివర్స్ అనే ప్లేస్లో ఏం తీసుకోవాలి, రిమైండర్ కదా, రివర్స్ ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి, ఆర్మ్ అనేది తీసుకోవాలి. సో రివర్స్ ఉన్న దగ్గర ఏం తీసుకోవాలి, ఆర్మ్ ARM స్టార్టింగ్ 0. సో ఇక్కడ స్టెప్ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఈ ఒక్క స్టెప్ ప్లేస్లో ఏం రావాలి మనకి, మిగిలిన 2 స్టెప్స్ కామన్. ఈ స్టెప్ ప్లేస్లో ఏం రావాలి, మనం ఏం కనుక్కోవాలి, ఆర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకు ముందున్న ఆర్మ్ అంటే ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్. సో రిమైండర్ క్యూబ్. సో ఈ ప్రాసెస్లో మనకు అయిపోతుంది. సో అయిపోయాక మనకి ఏమొస్తుంది, ఆర్మ్ అనేది ఒకటి వస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన టీ వాల్యూ ఉన్న ఆర్మ్ రెండు ఈక్వల్ అయితే మనకి ఏమంటాము, రెండు ఈక్వల్ అయితే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, లేదంటే నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఓకే. సో ఈ విధంగా మనం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి వైల్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్. ఒకసారి అవుట్పుట్ చూద్దాము. ఏమవుతుంది, ఎంటర్ ఎన్ వాల్యూ 153 ఇచ్చాను. సో నాకు ఆన్సర్ కూడా ఏమొస్తుంది 153 ఇస్తే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఎందుకంటే మనం ఇచ్చిన ఎన్ వాల్యూ 153నే, మనకు వచ్చిన ఆర్మ్ వాల్యూ కూడా
153ని. సో రెండు ఈక్వల్ కాబట్టి మనకు ఆన్సర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఈ వైల్లో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అవన్నీ మనం తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వేరే వీడియోస్లో చెప్పుకుందాము. సో ఇక్కడ వరకు ఈ వైల్ లూప్ని ఇక్కడ స్టాప్ చేసేద్దాము. అర్థమైంది అనుకుంటున్నాను.